జీవనాన్ని దాదాపుగా 8 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అయితే మనకు నిర్మించినట్టయితే తెలుస్తుంది. అండ్ ఇదైతే ఇంకా అంటే విజిటర్స్ అయితే రావడానికి ఇంకా మనకు ఎటువంటి సదుపాయాలు అయితే లేవు. త్వరలోనే ఇది ఓపెన్ చేస్తారేమో. సో ఇదైతే అంటే చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడికి విజిట్ చేయడానికి కూడా అంటే మనం అక్కడికి వెళ్ళి ఆ వ్యూ చూడడానికి కానీ అక్కడ విగ్రహం చూడడానికి కానీ చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. ఇంకా బమ్మెర పోతన గారి చరిత్ర చూసుకుంటే 1450వ సంవత్సరంలో నేటి జనగామ జిల్లాలోని బొమ్మెర గ్రామంలో లక్కమాంబ కేసన దంపతులకైతే జన్మించారు. వీరి అన్న పేరైతే తిప్పన. వీరిది బమ్మెర వంశం, ఒక శైవ కుటుంబం. వీరి గురువు ఇవటూరి సోమనాథుడు. బమ్మెరపోతన ఒక సహజ కవి, బమ్మెరపోతన ఒక ప్రజాకవి కూడా. పండిత పామరులను ఇద్దరిని మెప్పించే విధంగా ఆయన కవితలు రాసేవాడు. ఇతను సంస్కృతంలో ఉన్న మద్భాగవతాన్ని అయితే ఆంధ్రీకరించి అతని జన్మని, తెలుగు భాషని, తెలుగువారిని అయితే ధన్యులు